మీరు ఇంట్లో మీ అమ్మతోటో నాన్నతోటో అక్కలతోటో ఎవరితోటో ఈ టాపిక్స్ మాట్లాడడానికి మీ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేస్తామన్నమాట. అంటే ఒక స్టూడెంట్ ఒక కుటుంబాన్ని ఆ కుటుంబము వాళ్ళ బంధువులను మోటివేట్ చేసినందుకు ఇది ఒక సువర్ణ అవకాశంగా తీసుకుంటాం. ప్రతి సంవత్సరం జనవరి 25వ తారీఖు నాడు నేషనల్ ఓటర్స్ డే అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం మనం నిర్వహించుకునేది 16వ నేషనల్ ఓటర్స్ డే. ఇప్పుడు మీ సార్ గారు ఒక ప్రతిజ్ఞ చదువుతారు. ఆ ప్రతిజ్ఞకు అనుగుణంగా మీరు కూడా చదివేస్తే ఈ కార్యక్రమం ముగించుకుంటాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. ఈరోజు మనకు నేషనల్ ఓటర్స్ డే ప్రాముఖ్యత తెలియజేయడానికి మన మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ సార్ గారు మన పాఠశాలకు ఇచ్చడం జరిగింది. వారికి ధన్యవాదాలు సార్. గట్టిగా చెప్పడంతో సార్. మనందరూ తెలుసు ఓటు, ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ప్రాముఖ్యత. బుల్లెట్ కంటే బ్యాలెటే పవర్ఫుల్ కదా. మన దేశ భవిష్యత్తు, మన భవిష్యత్తు అనేది ఒక ఓటు మీదనే. అంటే మన పాలకుల మీద ఆధారపడి ఉంటుంది. పాలకులు మనం ఎన్నుకునేది మనమే. కాబట్టి మన ఓటు హక్కు ఎంత పవర్ఫుల్ అంటే బుల్లెట్ కంటే బ్యాలెటే పవర్ఫుల్. కాబట్టి ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మన ఎలక్షన్ కమిషన్ ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది. దాన్ని మనకు అవగాహన కలిగించడానికి సార్ వచ్చారు కదా. 2011 నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. మనకి ఎలక్షన్ అయిన తర్వాత చూస్తే ఓటు పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటున్నది. కాబట్టి పర్సంటేజ్ పెంచడానికి, ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కొందరేమో ఓటు హక్కుని కూడా వినియోగించుకోవట్లేదు. వాళ్ళు ఏదో పనులు చేసుకుంటున్నారు లేదా ఎట్లా తిరుగుతున్నారు. కాబట్టి అలాంటి వారికి అవగాహన కలిగించాలి. కొందరేమో 18 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నారు. సో వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేటట్టు అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నాయి. మనకు ఫామ్ 6 అనేది ఒకటి ఉంటుంది. అది ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, నింపి అప్లై చేసుకోవచ్చు. దాని ద్వారా మనకు ఓటుకు 18 సంవత్సరాలు నిండితే మాత్రం వచ్చేస్తుంది. సో ఇది మీకు అందరికీ అవగాహన తెలిసి ఉండాలి. మనకి సంవత్సరంలో 4 సార్లు, జనవరి 1, తర్వాత ఏప్రిల్ 1, జూన్ 1, తర్వాత అక్టోబర్ 1 తారీఖున 4 దఫాలుగా మన ఎలక్షన్ కమిషన్ ఈ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటుంది. ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు. మీరు చిన్నపిల్లలే అయినచ్చు కానీ మీరు పెద్దగైన తర్వాత కూడా ఇట్లా ఉంటుందని మీకు తెలవాలి. రెండోది, మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ ఏమైనా ఉంటే వాళ్ళకి అవగాహన కలిగించాలి. ఓటుకు వినియోగించుకోవాలని చెప్పాలి. అందరూ చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ఓటే ముఖ్యం కదా. సో దీన్ని అవగాహన కలిగించడానికి వచ్చిన సహకారికి మనకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ శుభోదయం. మరి మన పాఠశాలకు విచ్చేసినటువంటి బిచ్కుత మండల ఎంఆర్ఓ గారికి, అలాగే ఇతర ఆఫీసర్లందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం జిహెచ్ఎస్ బిచ్కుత తరఫున. అయితే ఇంతలో మన సార్ వాళ్ళు చెప్పినట్టుగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరము 2011 నుంచి ఇప్పటి వరకు జనవరి 25వ తారీఖున మనము జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అయితే దీని ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఓటు పైన, ప్రజాస్వామ్య వ్యవస్థ పైన అవగాహన కలిగించడానికి మనకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక నియమాలు అమలు చేస్తుంది. కాబట్టి మనం దీని ఉద్దేశం ఏంటంటే 18 ఏళ్ళ నిండిన ప్రతి వ్యక్తి ఓటర్గా తన పేరు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న వ్యక్తికి ప్రభుత్వం 15 days లోపే మనకు గుర్తింపు కార్డును ఇస్తుంది. అలాగే ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఎందుకంటే ఎక్కడ మనకు 80-90% ఓటు వినియోగం అనేది మనకు